అనంతపురం జిల్లా గుమ్మగట్ట తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది అధికార మదాన్ని ప్రదర్శిస్తున్నారు. మమ్మల్ని ఎవరు అడిగేది, తాము ఎప్పుడైనా వస్తాం, వచ్చిన పని చేయడం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 12 గంటలు కావస్తున్నా కార్యాలయంలో మాత్రం ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. సార్లు రావడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేం, వచ్చినా ఎంతసేపు ఉంటారో కూడా తెలియదంటూ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలు సామాన్య ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అర్జీలు పట్టుకుని కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. సార్ 2 గంటలు వెళ్ళి ఇక్కడే గుమ్మగట్ట మండలంలో ఉండాం సార్, ఇంతవరకు రాలే. మండల కార్యాలయ అధికారుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని బాధితులు చెబుతున్నారు. అధికారులు ఆఫీసులో ఉండి కూడా తమ సమస్యలను వినడం లేదని ఓ వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రతిరోజు ఆటోలకు డబ్బులు చెల్లిస్తూ తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నామని, ఎన్నిసార్లు వచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితేనే కానీ డొక్కాడదని కుటుంబ తమదని, అలాంటి తమను ఇన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం ఏంటని బాధిత వృద్ధుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమయానికి అధికారులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. 12/8/24 సంవత్సరం వెళ్ళి ప్రారంభం చేసిన సార్, ఇంతవరకు చెవుల్లో కేసుకారు తిరిగి అలిసిపోయి కడుపుకు అన్నం లేక తాగేకి నీళ్లు లేక సొరగొచ్చి పడిపోయిండని అంతగాను వీరు చెవుల్లో కేసుకారు సార్. సరిగా డ్యూటీలకు రారు, మేము పోవడము రావడము, అక్కడ అన్నము నీళ్లు లేక వరిగి కలుగోడుకి నడుచుకోపోయిండాం సార్. 2 గంటలు వెళ్ళి ఇక్కడే గుమ్మగట్ట మండలంలో ఉండాం సార్, ఇంతవరకు రాలేదు. 12/8